వ్యక్తిత్వము అనగా వ్యక్తి యొక్క ప్రత్యేకమైన ప్రవర్తన, దృక్పథము, ఆలోచనలు నిర్ణయించే మానసిక, శారీరక వ్యవస్థల యొక్క అమరిక మరియు సర్దుబాటులను ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అంటారు. మానవ అవసరాలు అనగా మానవ మనుగడ సాగించేందుకు అవసరమైన కనీస అవసరాలు, సుఖప్రదమైన జీవనం సాగించుటకు కావలసిన సౌకర్యాలు, విలాసం మొదలైన వాటిని మానవ అవసరాలు అని చెప్పవచ్చు. కమ్యూనికేషన్ అనగా సందేశాల ద్వారా జరిగే పరస్పర సామాజిక చర్య. ఈ సందేశం వ్యక్తుల మధ్య కావచ్చు లేదా గ్రూపుల మధ్య కావచ్చు. బాడీ లాంగ్వేజ్ అనగా సంజ్ఞల ద్వారా, ముఖ కవళిక ద్వారా, శరీర స్థితి ద్వారా చేసే భావవ్యక్తీకరణను శరీర భాష అంటారు. సమయపాలన అనగా చేయవలసిన పనులను వాటి అవసరం, ప్రాముఖ్యత ఆధారంగా ప్రాధాన్యత క్రమంలో నిర్ధారించుకొని తగిన సమయంలో తగిన విధంగా చేయడం సమయపాలన అంటారు. ఆరోగ్యము అనగా ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా మరియు సామాజికంగా మంచి స్థితిలో ఉండడమే ఆరోగ్యం.